నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నానమ్మకు బాగోలేదని తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ నుండి వచ్చి సరదాగా పొలానికి వెళ్లి అక్కడున్న నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల రోదనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామం చెందిన శ్రీకాంత్ రెడ్డి, రజనీ దంపతులు హైదరాబాద్లోని తుర్కయాంజాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా శ్రీకాంత్ రెడ్డి తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అదే సమయంలో ఊరుకొండ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను కూడా తిలకించవచ్చన్న ఉద్దేశంతో 2 రోజుల సెలవు ఉండటంతో తన 2 పిల్లలు స్నేహ, శ్రీమన్యు మరియు తన చెల్లి చంద్రకళ, మేనకోడలు సిరిలను కూడా వెంటబెట్టుకొచ్చారు. ఉదయం సరదాగా పొలాన్ని చూడటానికి వెళ్లిన శ్రీకాంత్ రెడ్డి తన 2 పిల్లలతో పాటు మేనకోడలు సిరిని కూడా పొలానికి తీసుకెళ్లాడు. తన పొలంలోని నీటి గుంతలో ఈత కొట్టడానికి పిల్లలు ముచ్చట పడుతుండగా గుంత లోతు అంచనా వేయని శ్రీకాంత్ రెడ్డి దిగమని చెప్పటంతో పిల్లలు నీటి గుంతలో దూకి మునిగిపోతున్న ఒడ్డుని ఉన్న శ్రీకాంత్ ఈత రాకపోవటంతో ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో చుట్టుపక్కల వాళ్లని పిలుచుకురావటానికి వెళ్లి తిరిగి వచ్చేలోపు 3 పిల్లలు కూడా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. చుట్టుపక్కల వారు వచ్చి తాడు సాయంతో పిల్లల్ని బయటకు తీసి చూడగా నిర్జీవంగా పడి ఉన్న పిల్లల్ని చూసి బోరున విలపించాడు. తన కళ్ల ముందే 3 పిల్లలు విగత జీవులుగా మారటంతో తల్లిదండ్రుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం పిల్లల మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఊరుకొండ ఎస్ఐ కృష్ణదేవ తెలిపారు. మాధు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ వైఫ్ రజనీ హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు బిజినెస్ ఉంది, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సాయంత్రం వాళ్ళ అమ్మను సుస్థాయిని చూడనికనే వచ్చారు. అట్లా లాస్ట్ జాతర ఉంది, అట్లా ఈ కార్యక్రమాలు ఉన్నాయి కదా అని కూడా వచ్చారు. ఇలా ఉదయం అట్లా కార్ల షెడ్ దగ్గరికి పోయారు. ఆ షెడ్ కాడ చిన్న గుంత ఉన్నది. ఆ గుంత ఒకప్పుడు చిన్న ఉండే కొంచెం పెద్దగా చేసారు. ఆ పిల్లలు ఏదో ఆడుకుంటున్నారని చెప్పేసి ఓరెంకర్ పోయారు. పట్టుకోనికే అట్లా అనుకోకుండా ఈరోజు మధ్యాహ్నం ఊరుకొండ మండలంలోని ముచ్చర్లపల్లిలో ఒక గ్రామంలో విషాదకరమైన సంఘటన జరిగింది. ఇటు సంఘటనలో 3 చిన్నారులు మృత్యువాత పడడం జరిగింది. ఇటు చిన్నారులు వ్యవసాయ పొలంలో తీసినటువంటి నీటి గుంతలో పడి చనిపోవడం జరిగింది. దీని పూర్వపారాలను పరిశీలించగా శ్రీకాంత్ రెడ్డి అండ్ రజనీ దంపతుల గారి యొక్క కుమారుడు అండ్ కుమార్తె ఇద్దరు కూడా శ్రీమాన్యారెడ్డి అండ్ శ్రీకృతి రెడ్డి వాళ్ళిద్దరు చనిపోవడం జరిగింది. మరియు వారితో పాటు వాళ్ళ అక్క కూతురు అయినటువంటి ఎడ్మ జయ మరియు ప్రభాకర్ రెడ్డి గారి కూతురు ఎడ్మ స్నేహ వీళ్ళు చనిపోవడం, ఈ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. వీరితో పాటు ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి విద్యాధర్ని ఎడ్మ మన మాధు వేణుగోపాల్ రెడ్డి యొక్క కూతురు, ఈ అమ్మాయి సేవ్ చేయడం జరిగింది. ఈ 4 శ్రీకాంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం అంటే 12 అందాజా సుమారు 12 ప్రాంతంలో తన యొక్క ఇంటి నుంచి వెళ్ళి ముచ్చర్లపల్లి గ్రామం నుంచి వ్యవసాయ పొలానికి 4 పిల్లలతో పాటు వెళ్ళడం జరిగింది. అట్లా వెళ్ళిన క్రమంలో తన యొక్క అన్నగారి వ్యవసాయ పొలంలో వ్యవసాయ అవసరార్థం తీసినటువంటి నీటి గుంతలో చిన్న పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. ఆడుకునే క్రమంలో బంతి అకస్మాత్తుగా దానిలో పడిపోవడం జరిగింది. వాళ్ళందరినీ సేవ్ చేసే క్రమంలో మన వేణుగోపాల్ రెడ్డి కుమార్తె విద్యాధరిని సేవ్ చేయడం జరిగింది. మిగతా 3 అమ్మాయిలు, 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి అక్కడికక్కడే మృత్యువాత పడడం జరిగింది. వీరందరూ కూడా ఫస్ట్ శ్రీమాన్యారెడ్డి 6th క్లాస్ చదువుతూ ఉన్నాడు. శ్రీకృతి 8th క్లాస్, ఎడ్మ స్నేహ ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చదువుతూ ఉంది. వీరు 3 కూడా నిన్న హైదరాబాద్ నుంచి వెళ్ళి తుర్కయాంజల్ నుంచి వెళ్ళి ముచ్చర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. ముచ్చర్లపల్లి గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి యొక్క తల్లి అనారోగ్యం గురి అవడంతో వారిని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇటు సంఘటన పైన వాళ్ళ యొక్క మదర్ రజనీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం.